నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ టేస్టీ క్రిస్పీ పొటాటో బైట్స్. వీటిని తయారు చేసుకోవటం చాలా సులభం. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని తెలుసుకుందాం. ఉడికించి తురుముకున్న బంగాళాదుంపలు, బియ్యపిండి, తురుముకున్న అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కట్ చేసుకున్న కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నూనె. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీరను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని 1 కప్పు నీళ్లను పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత బియ్యపిండిని వేసి బియ్యపిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. బియ్యపిండి నీరంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన బియ్యపిండి మిశ్రమంలో సరిపడా ఉప్పును వేసి తురుముకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన మిశ్రమంలో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి పిండి అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంత ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కత్తిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల అన్ని బైట్స్ కూడా సమానమైన సైజులో వస్తాయి. ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క ముక్కని తీసుకొని చేతిలో పెట్టుకొని చూపించిన విధంగా షేప్ చేసుకోవాలి. ఇలా షేప్ చేసిన వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొటాటో బైట్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని వేడెక్కి ఉన్న నూనెలో వేసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన వాటిని జాలీతో తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవటమే. క్రిస్పీ పొటాటో బైట్స్ రెడీగా ఉన్నాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా క్రిస్పీగా పొటాటో బైట్స్ని రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒక్కసారి చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతాయి. నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి.